ఇంకా ఆలస్యం చేయకుండా 10 నిమిషాల్లో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. వడలైతే నాకు చాలా బాగా నచ్చాయండి. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వీటిలన్నిటిని సన్నగా అయితే ఇలా కట్ చేసుకున్నాయి. ఇంకా బాండిల్ పెట్టేసి వాటర్ అయితే బాయిల్ అయిపోయింది. ఇందులో వచ్చేసి అల్లం, అలాగే కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉప్మా రవ్వ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఉప్మా రవ్వ అయితే ఇలా అయితే ఉడికిపోయింది, సాఫ్ట్గా అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం వీటిని గారెలు వేసుకొని తినేయడమే. చూడండి ఇలా ఉండల్లాగా చేసేసుకొని గారెల్లాగా షేప్ పెట్టేసి మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్ అయితే కాగిపోయింది. ఇందులో అయితే వేసేస్తున్నాము టేస్టీ గారెలు. అంటే అప్పటికప్పుడే కాల్చుకొని తినేవచ్చు. మనం పప్పు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే 10 నిమిషాల్లో గారెలు అయితే తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, క్రిస్పీగా. ఇంకా చూస్తుంటేనే ఎమ్మీగా ఉన్నాయి కదా గారెలు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గారెలు అయితే సూపర్గా ఉన్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.